వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సిఏఏ ఎన్ఆర్సీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న రెండు అతిపెద్ద అండ్ కఠినమైన నిర్ణయాలు. ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నా కానీ ఒక భారతీయురాలిగా ఈ భారతమాత ముద్దు బిడ్డగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ ముస్లింలని భారతదేశం నుంచి పంపకూడదు. వాళ్ళకు ఓట్లు ఇవ్వాలి, ఆధార్ కార్డులు ఇవ్వాలి, భారతదేశంలో నిజంగా మైనారిటీలకు దక్కాల్సిన రిజర్వేషన్ని వీళ్ళ పాలు చేయాలి. అరే భయ్ అట్లా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకే లాభం చేయాలి, ఎక్కడి నుంచో వచ్చినోడు ఇక్కడ అక్రమంగా జరబడ్డాడు ఇక్కడి సంపదను దోచుకుంది ఏంటంటే, ఇక్కడే పుట్టి పెరిగినోడి పరిస్థితి ఏంటంటే వద్దని ఉద్యమాలు చేస్తాం. అలాగే విదేశాలలో ఎక్కడైతే క్రిస్టియన్స్, జైన, బౌద్ధ, హిందువులు ఊచకోతకు గురవుతున్నారో ఆ ఊచకోతకు గురయ్యే వాళ్ళందరినీ భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశ పౌరసత్వం ఇద్దాము అంటే అట్లా కుదరదు. అరే నాకు అర్థం కాని విషయం, ఇక్కడ ఒక్కళ్ళ కోసమే ఇంతమందిని ఎందుకు సతాయిస్తారు అనేది. ఇక్కడ వీళ్ళని బయటికి పంపించాం, అక్కడున్న మనల్ని మనం కాపాడుకోవాల్సిన వాళ్ళని లోపలికి రానియం. చొరబట్టం తప్పు కాదు, కానీ శరణార్థులుగా బ్రతికించడం తప్పు. దీనికి రాజకీయ లబ్ధిని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలు చేస్తున్న ఒక ఆట. ఇది అర్థం చేసుకోలేని ప్రజలను చూస్తే ఏమనాలో అర్థం కాని తత్వం. అసలు విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాల్సిన మీడియా ఛానల్స్ అవునా కాదా కాదా అవునా అన్నట్టు సగం సగం చెప్పడంతో కన్ఫ్యూజన్లో జనాలు. కానీ ఇవి రెండు చాలా గొప్ప చట్టాలు. అమలవుతే భారతదేశంలోని సంపద భారతీయులకు అని చెప్తున్నాను నేను. హిందువులకనో, ముస్లింలకనో, క్రిస్టియన్స్కనో, జైన్లకనో, బౌద్ధులకనో, పార్షులకనో చెప్పట్లేదు. ఎందుకంటే భారతదేశంలో పుట్టి పౌరసత్వం కలిగిన ప్రతి బిడ్డ కూడా భరతమాత బిడ్డే, భారతీయులే. భారతీయులకు అందాల్సిన ఫలాలు వాళ్ళకు అందుతాయి. కాబట్టి చట్టాల అమలులో ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వాలకు సహకరించాలి. ఈ చట్టాలు అమలు కాకుండా ఉండేందుకు వివాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. రైట్, ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్పాను అని అంటే, దీనికి సంబంధించి అస్సాం ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుందంట. హేమంత్ బిశ్వ శర్మ ఈయన గురించి ఈ మధ్యకాలంలో బాగా వస్తుంది కదా, చాలా డేర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు యోగి ఆదిత్యనాథ్ లాగా అని చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు కూడా అంతే. ఈ విషయంలో అస్సాం ప్రభుత్వం 1,59,000 మంది విదేశీయుల్ని గుర్తించారట. ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఈ 1,50,000 మంది అక్రమంగా వచ్చిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 96,000 మందికి ఓటర్ కార్డులు కూడా వచ్చినాయట. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళకు రేషన్ కార్డులు రావు, కానీ ఎక్కడి నుంచో అక్రమంగా జరగబడ్డ వాళ్ళకు ఓటర్ కార్డులు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, ఆధార్ కార్డులు వస్తాయి. గది ఓటు బ్యాంకు కోసం రాజకీయ నాయకులు ఆడుతున్న ఆట, వాళ్ళకు వత్తాసు పలుకుతున్న అధికారులు. ఇప్పుడు వీళ్ళను ఏరి పారేసే పనిలో పడ్డారట. వీళ్ళందరినీ కూడా రాష్ట్ర బహిష్కరణ చేసి పంపించేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా చొరబడ్డారు, వాళ్ళ వల్ల ఇవాళ కాకుండా రేపైనా దేశానికి, రాష్ట్రానికి ముప్పు అని వీళ్ళ లెక్కలు మొత్తం తేల్చే పనిలో ఉందట హేమంత్ బిశ్వ శర్మ ప్రభుత్వం. ఇక ఈయన లెక్కలు తెరిచే పనిలో ఉంటే వివాదం సృష్టించడానికి కూడా ఇంకో వర్గం తయారుగా ఉంటుంది. మళ్ళీ ఇది కోర్టుకు వెళ్తుంది, కోర్టు కూడా దీనికి సరైన తీర్పు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అదనమాట సంగతి. మొత్తానికి ఏదేమైనా లెక్కలు మొదలయ్యాయి, ఇక చుక్కలు చూడటం ఖాయం అంటున్నారు హేమంత్ బిశ్వ శర్మ. మరి మీరేమనుకుంటున్నారు? ఇది ఎంతవరకు సాధ్యమైంది అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.